దరిద్రం కొని తెచ్చుకోకండి. ఏసావులాగా ఒక పూట కూటి కొరకు మీ ఆశీర్వాదాన్ని, అధికారాన్ని అమ్ముకోకండి. చంద్రబాబు అడుక్కుంటే నేను డబ్బులు ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి అడుక్కుంటే నేను ఇవ్వలేదా? సోనియా గాంధీ అడుక్కుంటే నేను ఇవ్వలేదా? కేసీఆర్ అడుక్కుంటే నేను ఇవ్వలేదా? నరేంద్ర మోదీకి నేను ఇవ్వలేదా? అందరికీ ఇచ్చే ఈ చేతులు ఆర్డీటీకి అధికారం తీసుకొస్తా. మీడియా మిత్రులారా, 2 కార్లు పెట్టండి, ఆర్డీటీ బోర్డు మెంబర్స్ అందరినీ తీసుకొని రండి. హైదరాబాద్ రేపు శుక్రవారం కానీ శనివారం కానీ అన్ని ఖర్చులు నేనే పెడతా. కామారెడ్డి పెట్టినట్లు మా హైదరాబాద్ ఆఫీసులో వారిని కలుస్తా. దయచేసి నాకు ఆ మద్దతు, మీ ఖర్చులు పెట్టొద్దు. 30 రోజుల్లో వాళ్ళు వచ్చి నన్ను కలిసిన 30 రోజుల్లో FCRA తీసుకొచ్చి తీరుతా. 6200 మందికి FCRAలు తీసుకొచ్చా. తిరుపతి టెంపుల్కి FCRA క్యాన్సిల్ చేశారో లేదో చూడండి, నేను తీసుకొచ్చా. ఢిల్లీ హైకోర్టులో పిల్లేసా. మదర్ తెరీసాకి నేను తీసుకొచ్చా. 1000 మందికి నేను తీసుకొచ్చా. ఎప్పుడు? 3 సంవత్సరాల క్రిందట కరోనా టైంలో 5 లక్షల కోట్లు దానం చేశా. నన్ను చేయనివ్వట్లేదు, నా డబ్బులు సీజ్ చేసేసారు, నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, అడుగడుక్కి అడ్డుకుంటున్నారు. కానీ ఆపగలుగుతున్నారా? దేవుడు ఆరంభించిన ఈ ప్రయాణాన్ని ఎవడు ఆపలేడు. ఎవడు నన్ను చంపాలని చూస్తే వాడు గుండె ఆగి 7 ఏ విధంగా చచ్చారో ఇంకొక 7 మంది చస్తారు. నా బహుజనుల కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక నేను ప్రవీణ్ పగడాలది విచారణ చేయమంటే 5 లక్షలు కట్టాలట. ఫార్మర్ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం వస్తే ఇదే జడ్జి గారు నిన్నే ఐటమ్ 48, 46 2 గంటల 15 నిమిషాలు 135 నిమిషాలు ట్యాక్స్ డబ్బులు 2 కోట్లు 5 కోట్ల గురించి వినడానికి టైం ఉంది. ఇండియా ఇమేజ్ని, ఒక దైవజనుడిని అన్యాయంగా చంపేశారని అందరూ అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఫ్యామిలీ మెంబర్ ఎవరు వస్తారు? వాళ్ళకి ఫోన్ చేసి జడిపించి మీరు దేశ విదేశాలు వెళ్ళిపోండి అని భయపెడుతుంటే ఫ్యామిలీ మెంబర్ వస్తారా? ధైర్యం ఉన్న కేఏ పాల్ వచ్చాడు. అయినా ఫ్యామిలీ మెంబర్ ఎందుకు కేసు వేయాలి? మీ తరపుని నేను కేసు వేయకూడదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆర్డర్స్ తేలేదా? తగ్గేదేలే. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 2002లో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి, నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు. మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి. 2002 జూన్లో మీకు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. 3 రోజులు అయింది, 4 రోజులు. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిసా. వాళ్ళు గారు 2 దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులు ఉండబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టులు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఎప్పుడు? ఏప్రిల్ గత నెలలో 2 వారాల క్రిందట 1200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటరు, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి. ఇదిగోండి, వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు, మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు. నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చారు. ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి?
మోదీ గారికి పంపించా. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోని నేను ఒక్కడనే. ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి, ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి. నాతో పాటు దాదాపు ఒక 150 మంది ఎంపీలని వీసాలు లేకుండా సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్ వీసాలు లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్ళా. అప్పుడే నేను చెప్పనది, ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఫోన్లోనే యుద్ధం ఆగితే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? మన దేశంలో, రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా? వద్దు, శాంతే కావాలి అని. మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు. ఇండియా చేసింది టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే. ఇస్లామాబాద్ని కానీ, రావల్పిండిని కానీ, పాకిస్తాన్లో ఉన్న సిటీలు కానీ టార్గెట్ చేయలేదు. టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి 3లో ఒకరు నన్ను అడిగారు, అది కూడా నేను వద్దన్నాను. కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు. అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడవేటి చెప్పండి. ముందే తెలిసి వీళ్ళకి ఏప్రిల్ 16 వారు అన్నారు మేము అటాక్ చేస్తున్నాం, 18 అన్నారు, ఓపెన్గా చెప్పారు. మరి వాళ్ళు ఎలాగెళ్ళిపోయారు ఇంతమంది టెర్రరిస్టులు అక్కడికి? ఏం జరుగుతుంది? అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో మాట. పాకిస్తాన్ని, ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. నాలో ఉన్న గొప్పతనం కాదు, కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు, మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన పాయింట్స్. అద్భుతంగా ఈయన ఇక్కడ మీకు ఇంత టాలెంట్ రిపోర్టింగ్లో ఎలాగొచ్చిందో, ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ క్రానికల్ కూడా అలాగొచ్చింటే బాగుంది. వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్, సెకండ్ పేజ్లో ఇచ్చినా బాగుంది. 11th పేజీలో 6 అంగుళాలు ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనను, ఓపెన్గా అన్నాను, సీక్రెట్గా నేనైతే వద్దన్నా. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ along with the blessings and concern of our Honorable Prime Minister Modi ji. I am speaking in English. I have spoken to Honorable Rupala ji yesterday. He asked, we are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. If they give me consent, I am going to Pakistan on Sunday. వీళ్ళు వార్మోంగర్స్ను పిలుస్తారు, వాళ్ళు ఆయన చెంచాలను పిలుస్తారు. నేను ఆయన చెంచాను కాదు. ఆ స్టాంప్ వేసిన వాళ్ళు పిలుస్తారు. సీమ ఇంకా రాళ్లసీమగా మిగిలిపోయింది. నిన్న సాయంత్రం ఏపీ హైకోర్టు నుంచి బయలుదేరి వస్తే
4 గంటలకు, ఇక్కడ ఉదయం 4 గంటలు పట్టింది. దాదాపు 12 గంటల ప్రయాణం 4 గంటల్లో కంప్లీట్ అవ్వాల్సింది. ఎందుకు అని అడిగితే ఎన్ని అడుగడుక్కి గుంతలే, రాళ్ళే, స్లోగా వెళ్ళండి, 35 కిలోమీటర్లో వెళ్ళండి, పూర్తిగా వయా హైదరాబాద్